హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను దొండకాయ ఆనియన్ టమాటో కర్రీ. దొండకాయ ఆనియన్ టమాటో కర్రీ చాలా 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 టేస్టీగా ఉందండి. నేను ఆ రోజు చేశాను. చాలా బాగుంది. సో, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారని నేను దొండకాయ టమాటో కర్రీ మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురు ఇంకో నలుగురికి, ఇంకో నలుగురు ఇంకో నలుగురికి చెప్పి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్‌ని జస్ట్ అట్లా కొట్టండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. శ్రీవల్లి టాకీస్ విత్ స్టాండ్ అయ్యేటట్టు చూడండి. సో, ఇంక నేను ఎక్కువ లేట్ చేయను. నేను వెళ్ళిపోతున్నాను రెసిపీలోకి. సో, దొండకాయ ఆనియన్ టమాటో కర్రీ. మనం సాధారణంగా దొండకాయ కొబ్బరి వేసి చేసుకుంటాం. దొండకాయ ఉల్లి కారం చేసుకుంటాం. దొండకాయ పోపు కారం చేసుకుంటాం. దొండకాయ ఫ్రై చేసుకుంటాం. దొండకాయ ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుంటాం. అలా రకరకాలుగా మనం ఎన్నో చేసుకుంటూ ఉంటాం. దొండకాయ మసాలా కూడా చేసుకుంటాం. ఇప్పుడు మనం వంకాయ మసాలా ఎలా చేసుకుంటామో అలాగే గుత్తి దొండకాయతో బాగా అదే మసాలా చేస్తాం. అలాగే గుత్తి గుత్తి దొండకాయతోనే నేను చాలాసార్లు యూట్యూబ్‌లో పెట్టాను. గుత్తి దొండకాయతోనే మనం ఫ్రై కూడా చేసుకుంటాం. ఉప్పు, కారం స్టఫ్ చేసేసి అవి నూనెలో వేయించడం. సో, మనం ఎన్నో చేసుకుంటూ ఉంటాం. సో, నేను ఇంక అన్నీ అయిపోయాయి కదా! సరే ఇవాళ దొండకాయ ఆనియన్ టమాటో కర్రీ చేద్దాం గ్రేవీగా. చాలా బావుంటుంది కదా! ఎప్పుడు చేయలేదు కదా! అని నేను చేశాను. సో, అది మీకు నేను షేర్ చేస్తున్నాను. సో, దొండకాయలన్నీ పొడవుగా తరిగి పెట్టేసుకోండి. అలాగే 2 టమాటోలు తీసుకోండి. 2 టమాటోలని తరిగి పెట్టేసుకోండి చిన్న చిన్నగా. అలాగే ఉల్లిపాయలు పెద్దదైతే ఒక ఉల్లిపాయ చాలండి. ఉల్లిపాయలు కూడా తరిగి పెట్టేసుకోండి. సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్‌లో నూనె వేయండి. నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు కొంచెం వేసుకోండి. బానే వేసుకోండి. మినపప్పు, శనగపప్పు వేసేసేయండి. కరివేపాకు వేసేసేయండి. వేసేసాక బాగా వేయించండి. అన్నీ పోపంతా వేయించేసాక అప్పుడు మీరు పచ్చిమిరపకాయలు వేయండి. పచ్చిమిరపకాయలు ఒక 5, 6 పచ్చిమిరపకాయలని సగానికి తుంచుతారో, చీల్చేస్తారో అది మీ ఇష్టం. అదే పచ్చిమిరపకాయల కారం బట్టి మీరు వేసుకోండి. అదయిపోయాక ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాం కదా! ఆ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసేయండి. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసాక కొంచెం పసుపు వేయండి. పసుపు వేసేసి ఫ్రై చేసేసేయండి. అవి కొంచెం వేగిపోయాయని తెలిసిపోయాక వెంటనే టమాటోలు వేసేసేయండి. టమాటోలు కూడా ఫ్రై చేయండి. ఒక 5-6 మినిట్స్ సిమ్‌లో పెట్టి మూత పెట్టండి. సో దట్ అప్పుడు తొందరగా టమాటోస్ మగ్గిపోతాయి. ఒక గ్రేవీలా తయారవుతుందనమాట. సో, మీరు బాగా అదే ఒక 5-10 మినిట్స్ అక్కడే 5-10 మినిట్స్ 5 మినిట్స్ చాలు. 10 మినిట్స్ కూడా అక్కర్లేదు. 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచితే సిమ్‌లో పెట్టి టమాటోస్ వాటర్ కంటెంట్ ఉన్నవే కాబట్టి 2 టమాటోలు తీసుకున్నారు కాబట్టి గుజ్జుగా వచ్చేస్తుంది. సో, అదంతా బాగా వేగిపోయాక మీరు ఎప్పుడైతే మగ్గిపోతాయో టమాటోలు, ఉల్లిపాయలు, ఈ పోపు దినుసులన్నీ ఒక దగ్గరగా వచ్చేస్తాయో అప్పుడు మీరు ఇది మన దొండకాయ ముక్కల్ని వేసేసుకోండి. దొండకాయ ముక్కల్ని వేసేసి బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి దాని మీద కొంచెం నీరు పోసేయండి. మూత మీద కొంచెం నీరు పోస్తే కొంచెం తొందరగా మగ్గుతాయన్నమాట. సో, అప్పుడు అడుగంటేదనమాట. సో, మూత పెట్టేశాక మళ్ళీ ఒక 3-4 మినిట్స్ తర్వాత వచ్చి మళ్ళీ చూడండి. మళ్ళీ కదపండి. మళ్ళీ ఇలాగ ఒక 3-4 టైమ్స్ చేసేసరికి దొండకాయ ముక్క మెత్తబడిపోతుంది. ఎప్పుడైతే దొండకాయ ముక్క మెత్తబడిపోతుందో అప్పుడు మీరు ఈ మన ఆహ్, దొండకాయ ముక్క మెత్తబడిపోతుందో మీరు ఏం చేస్తారంటే ఉప్పు వేయండి. మీకు తగినంత ఉప్పు, మీరు ఎంత ఉప్పు తీసుకుంటారో, మీరు ఎంత సాల్ట్ వాడతారో అంత సాల్ట్ వేసేసేయండి. ఇప్పుడు కాలంలో కొంచెం సాల్ట్ అనేది చాలా తగ్గించేశారు కాబట్టి నేను మీకు అందాజాగా మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి. సో, సాల్ట్ వేసుకోండి. మీకు రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోండి. అలాగే 1 ఆర్ 1½ స్పూన్ కారం వేసుకోండి. అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను తక్కువ కూర తీసుకున్నాను కాబట్టి నేను తక్కువ వేయాల్సి వస్తుంది. నా కూరలో తక్కువ పడతాయి ఇంగ్రీడియంట్స్ అనేవి. మీరు ఎక్కువ కూర తీసుకున్నప్పుడు మీకు ఎక్కువ పడతాయి. నేను 1 స్పూనే వేశాను కదా అని మీరు 1 స్పూనే వేసుకోకండి ఎక్కువ కూర ఉన్నప్పుడు. అప్పుడు బాగోదు కూర. ఎందుకంటే నేను చెప్పేంత వేస్ట్ అయిపోతుంది. సో,
కూరని బట్టి మీరు ఇంక్రీజ్ అనేది డిక్రీజ్ అనేది చేసుకుంటూ ఉండండి. అది నేను చెప్పేది. నాది చిన్న కూర కాబట్టి, నాది తక్కువ కూర కాబట్టి నేను 1 స్పూనే వేయొచ్చు. 1 స్పూన్ కారమే వేయొచ్చు. 1 స్పూన్ ఉప్పే వేయొచ్చు. అలా వేయొచ్చు. నేను హాఫ్ స్పూనే వేయొచ్చు. నేను వేసేవేవైనా సరే. ఒకవేళ ఏదైనా వేయాలన్నా. కానీ మీరు అలా చేసుకోరు కదా! మనం ఎక్కువ క్వాంటిటీతో చేసుకున్నప్పుడు మాత్రం మీరు దాన్ని ఇంక్రీజ్ చేయాల్సొస్తుంది. ఒకవేళ మీరు నాలాగే తక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఇలాగే 1 స్పూన్ కారం అలాగా చేసుకోవచ్చు. ఓకేనా అండి? సో, మీరు దాన్ని క్వాంటిటీని బట్టి మీరు ఇంక్రీజ్ చేయాలో, డిక్రీజ్ చేయాలో అది మీ ఇష్టంగా ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కువ కూర ఉన్నప్పుడు ఇంక్రీజే చేయాల్సొస్తుంది. లేకపోతే తగినంత రుచి రాదు. సో, తగినంత ఉప్పు వేసేసుకున్నాక, కారం వేసేసుకున్నాక నేనైతే 1 స్పూన్ కారం వేసుకున్నాను. సో, అది వేసేసుకున్నాక మీరు ఫ్రై చేయండి. బాగా కలిపేసేయండి. కలిపేశాక ఇంకొకసారి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేయండి. మళ్ళీ తీయండి. మళ్ళీ తీసాక కొంచెం నీళ్లు జల్లండి. నీళ్లు జల్లి మూత పెట్టేసేయండి. మూత పెట్టేశాక అప్పుడు మీరు మన దగ్గరున్న ఇదేంటంటారు, వంకాయ పొడి ఉంది కదండి, నేను చెప్పాను ఇందాక. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మన నువ్వులు, ఇవన్నీ మినప్పప్పు, శనగపప్పు, ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న ఎండుమిరపకాయలతో సహా గ్రైండ్ చేసుకున్న ఒక పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ని నేను గ్రైండ్ చేసుకుని ఎప్పుడు ఇంట్లో ఉంటుంది నాది. మినపప్పు, శనగపప్పు, పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ కొంచెం మిరియాలు, ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న పొడి, వంకాయ కూరలో వేసుకునే పొడి నా దగ్గర ఎప్పుడూ ఉంటుంది. సో, అది మీరు మీ దగ్గర ఉంటే అది వేయండి. అది లేకపోతే జీలకర్ర పౌడర్ కానీ, ధనియా పౌడర్ కానీ వేసేసి బాగా ఫ్రై చేసేసుకోండి. మ్యాక్సిమం మీరు ఇంట్లో ఎప్పుడైనా సరే అలాంటి పౌడర్ చేసి పెట్టుకుంటే ఇలాంటి కూరల్లోకి చాలా బాగుంటుంది. గ్రేవీగా వస్తుంది కూర, చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అది నేను చెప్పేది. సో, ఉల్లిపాయలు, టమాటోలు అన్నీ వేగిపోయాక, దొండకాయ ముక్కలు కూడా వేగిపోయాక, ఉప్పు, కారం వేసేసాక అప్పుడు మీరు ఈ పౌడర్ అనేది వేయాలి. ఈ పౌడర్ అనేది లేకపోతే ఏం టెన్షన్ పడకండి. ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ వేసేసేయండి. వేసేసి కొంచెం మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి దగ్గరగా వచ్చే వరకు చూస్తూ ఉండండి. దగ్గరగా వచ్చే వరకు చూడండి. అది బాగా టమాటోలు, ఉల్లిపాయలు, ఈ దొండకాయలు బాగా ఈ పౌడర్ అంతా పట్టేసుకుంటుంది. ఈ మసాలాతో మొత్తం, ఈ మసాలా అంటే మన పోపు దినుసులు ఇవన్నీ వేసాం కదండి, ఈ పోపు దినుసులతో మొత్తం చాలా టేస్టీగా అయిపోతుంది. దగ్గరికి వచ్చేస్తుంది కూర అనేది, గ్రేవీగా వచ్చేసి దగ్గరగా వచ్చేస్తుంది. కొంచెం నూనె పడుతుంది. ఒకవేళ నూనె తక్కువైతే నూనె వేయండి తప్పకుండా. సో, అంతేనండి. అంతా దగ్గరికి వచ్చేసాక కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో, మీరు తప్పకుండా మీరు ఈ కూరని ట్రై చేయండి. అలాగే మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటానండి. బాయ్ అండి.